వద్దా? అమ్మని అక్కని వాళ్ళని అందరిని తిట్టేసి ఈ రోజు వచ్చి రెండు చేతులు జోడించి సారీ అంటే అంత ఈజీగా వదిలే ప్రసక్తి ఉండదు. ఏదైనా మార్ఫింగ్ తోటి కానీ, అబద్ధాల ప్రచారం కానీ, బూతులు కానీ, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించి చెప్పడం కానీ, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ వందల కొద్ది వీడియోలు పెట్టి సోషల్ మీడియా అంతా ఎంత రచ్చ చేసి ఎంతమంది మనోభావాలను దెబ్బతీసేలాగా తయారు చేసింది, ఎంతమంది యువతని బూతులతో పాడు చేసింది. ఇలాంటి మహిళల మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకొని తీరాలి. ఈరోజు సారీ కాదు, ఇలాంటి సారీ లెటర్స్ ఒక 100-200 వదిలినా కూడా ఆవిడని అసలు క్షమించకూడదు. ఇప్పుడు ఆవిడ ఈ రోజు సారీ అని చెప్పంగానే ఆవిడ మాట్లాడేసినంత మహిళల్ని, మా జనసేన వీర మహిళల్ని ఏ స్థాయిలో ఎవరెవరితోటోని అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బయట వాళ్ళ భర్తలు పిల్లలు ఎంత ఎంత ఎలాగంటే బయట నుంచి వస్తున్న మీ మదర్ గురించే కదా, మీ సిస్టర్ గురించే కదా, మీ అక్క గురించే కదా అని అడుగుతుంటే ఎంత అంటే ఏదో తప్పు చేసినట్టు, అంటే ఒక ప్రభుత్వంలో తప్పు జరుగుతుంటే క్వశ్చన్ చేసిన దానికి ప్రతిగా వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే మా వ్యక్తిత్వాల్ని రోడ్డు మీదకి లాగేయడం, మా మాన ప్రాణాలని రోడ్డు మీదకి లాగేశారు. మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని లిటరల్ గా ఒక మహిళ అయి ఉండి మహిళల్ని లిటరల్ గా పచ్చిగా చెప్పాలంటే బట్టలోడు తీసి రోడ్డు మీద నించోబెట్టింది. ఇలాంటి ఆడదాన్ని ఇలాంటి సంకేతం ఇస్తుంది సమాజంలో. సమాజానికి ఏం సంకేతం ఇస్తుంది ఈ మాటలతోటి? ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయొచ్చు, పాలసీ పరంగా నచ్చలేదా మీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చినప్పుడు ఆయన ఏం మంచి చేశాడు నువ్వు చెప్పు, నీకు చేతనైతే. ఏదైనా విమర్శ చేస్తే ప్రతిపక్షాలు మీరు ఇలా విమర్శిస్తున్నారు, మేము అది చేసాం ఇది చేసాము, నీ వర్షం చెప్పుకో. అంతేగాని భార్యల గురించి వాళ్ళకున్న వ్యక్తిత్వాల గురించి ఎఫ్ఐఆర్లు అంటది, ఎవరెవరితో అంటగట్టేస్తుంది, బూతులు మాట్లాడేస్తుంది, సింబల్స్ చూపిస్తా ఉంటది, ఏళ్ళని అటు ఇటు చూపిస్తా ఉంటది. ఏంటండి అది? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా సమాజానికి? ఈవిడ చేసే పనులన్నీ అందరికి ఆపాదించేసి వాళ్ళ వ్యక్తిత్వాలను కూడా ఈ విధానంలోకి, అంటే ఒక చిన్న గీతం పైన పెద్ద గీత గీసినట్టు, అంటే ఈవిడ చేసే పచ్చి చండాలన్నంతా ఎదుటి వాళ్ళకి రుద్దేసి నువ్వు అలాగా వీడియోస్ పెట్టి మాట్లాడేసి పరువు తీసేస్తే, ఉన్నతంగా ఇళ్లలోంచి బయటికి రాని మహిళలు కూడా ఉన్నారండి, వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగింది. పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారి మదర్ని ఎంత ఘోరంగా మాట్లాడింది, నాలుక తెగకోయాలి ఇలాంటి వాళ్ళని. ఆయన భార్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడింది, ఎలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అండి అసలు? అవును, ఎలా పిలుస్తుంది ఆవిడ మాట్లాడే విధానం ఎలా ఉంటది అసలు? ఏ మొహం పెట్టుకొని ఈ రోజు లెటర్స్ ఎట్లా ఒక రాస్తుంది ఆవిడ? అది ఎంత ఒక చిన్నదా పెద్దదా ఆవిడ చేసిన తప్పు? ఒక సమాజంలో చీడపురుగు ఎలా ఉండిద్దో అలాంటిది శ్రీరెడ్డి. ఇలాంటి రాక్షసుల్ని ఊరికే వదిలేయకూడదు. ఏదో సారీ చెప్పి చేతులు జోడించాను ఆడదాన్ని అని ఒక కార్డు వేసుకొని, మహిళా కార్డు వేసుకొని ఈ రోజు ఆ కార్డు చాటున దాక్కుందామంటే చేయాల్సిందంత చేసి అస్సలు కుదరదు. ప్రభుత్వం ఏమన్నా దయా దాక్షిణ్యాలతో ఆమెను వదిలేయాలని చూసినా మాలాంటి ఆడవాళ్ళం మేము ఊరుకోం, రోడ్డు మీద ఖచ్చితంగా వస్తాం. ఇలాంటి వాళ్ళకి లెసన్ చెప్పాలి గవర్నమెంట్. ఇలాంటి దారిలో నడిచే ప్రతి ఒక్కళ్ళకి, ఇది ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు, నో జెండర్ డిఫరెన్స్. ఇక్కడ ఎలాంటి జెండర్ డిఫరెన్స్ లేదు. ఎవరైనా సరే అసభ్యంగా మహిళని మాట్లాడితే, మహిళ అయినా సరే మహిళ గురించి మాట్లాడినా, మగవాళ్ళు మాట్లాడినా, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడినా, మార్ఫింగ్లు చేసినా, అసభ్య పదజాలం వాడినా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బజార్లో పెట్టినా ప్రతి ఒక్కళ్ళు శిక్ష అర్హులు అయ్యేలాగా ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము ఎన్డీఏ కూటమి కోరుకుంటున్నాం. శ్రీరెడ్డి లాంటిది, పోసాని లాంటి వాడిని, బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళ వ్యక్తులను గనక, ఆర్జీవి లాంటి వాళ్ళని గనక క్షమిస్తే అది చాలా చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్స్ కి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత చండాలం వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. ఇప్పుడు దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఇన్ని పార్టీలు నడుపుతున్నారు. ఏ పార్టీ సోషల్ మీడియా అయినా ఈ రకమైన బూతులతో విరుచుకుపడిన సంఘటనలు ఏమన్నా తెలంగాణలో కూడా జరుగుతుంది. కాంగ్రెస్ కి, టీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ కి హోరాహోరీ పోరు నడుస్తుంది. వాళ్ళే ఇలా మార్ఫింగ్ ఫోటోలతో వ్యక్తిగతంగా దూషణలు చేయట్లేదు. వాళ్ళకి తగిన లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నాను, వచ్చేసాను. ఎంతసేపటికి మగవాళ్ళ ఫైట్ చేస్తున్నారు కానీ ఆడవాళ్ళని తీసుకురాట్లా వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే తగలబడింది ఈ దరిద్రం. అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కల్చర్, అది విష కల్చరు. ఎందుకంటే ఆడవాళ్ళంటే విలువ లేకుండా తల్లిని చెల్లిని
ఆయనకి ఎటు విలువ ఉండదు. సొంత చెల్లిని, తోడ పుట్టిన చెల్లిని, పేగు పంచుకు పుట్టిన చెల్లిని కూడా లంబూతులతో పోస్టులు పెట్టించి, పోస్టులు పెట్టినోడు పక్కన కూర్చొని టీ తాగేంత ఎవడైతే ఉంటాడండి. అసలు ఒక చిన్న బాలుడు వాళ్ళ అక్కని 15 ఏళ్ల అమర్నాథ్ వాళ్ళ అక్కని టీచ్ చేశారని చెప్పి వాళ్ళ మీదకి వెళ్లి ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి. అలాంటి సొంత చెల్లిని ఆ రకంగా ఆయన ఆ రకంగా పెడతంటే వాళ్ళ మీద ఒక్క రోజైనా సోషల్ మీడియాలో ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పి ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఏ ఒక్క మహిళ గురించి అసభ్యంగా పోస్టులు పెట్టినా మేము ఊరుకోము, అది ఎవరైనా సరే మా వాళ్ళ పరవాళ్ళ అని భేదం మేము చూడము, ఎవరినైనా సరే మహిళల్ని రోడ్డు మీద పెడితే వాళ్ళని ఖచ్చితంగా మేము శిక్షించి తీరుతామని వాళ్ళు మాట్లాడారు. ఈ రోజుకి 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇది జరుగుతానే ఉంది. ఈ వ్యవహారం అంతా జరిపిస్తానే ఉన్నాడు. డిజిటల్ కార్పొరేషన్